ఏటీవీ తెలుగు న్యూస్. నమస్తే, ఏటీవీ న్యూస్ కి స్వాగతం. ఎమ్మెల్యే యనమల దివ్య భావోద్వేగం కంటతడపెట్టిన ఎమ్మెల్యే బంగారయ్య తల్లిదండ్రులకు 5 లక్షలు అందజేత. ఇటీవల అల్లిపూడి ఘర్షణలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య తల్లిదండ్రులను ఓదార్చిన ప్రభుత్వ విప్ యనమల దివ్య కన్నీటి పర్యంతమయ్యారు. సీనియర్ నేతలు యనమల రాజేష్, గాడి రాజబాబు, పోతల సూరిబాబు, అంకంరెడ్డి రమేష్, అల్లిపూడి నేతలు అంకంరెడ్డి, బుల్లిబాబు, రుత్తల శ్రీనివాసులతో కలిసి తొలుత చింతకాయల శ్రీరామ్ను పరామర్శించిన ఆమె గాయపడి కోలుకుంటున్న శ్రీరామ్కు ₹1,00,000 నగదు అందజేశారు. అనంతరం మృతుడు బంగారయ్య ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే యనమల దివ్య శోక సందర్భంలో ఉన్న బంగారయ్య తల్లిదండ్రులను ఓదార్చారు. కంటతడి పెట్టిన ఎమ్మెల్యే దోషులను విడిచిపెట్టేది లేదన్నారు. ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ₹1,00,000 తుని మరియు కోటనందూరు మండలాల తెలుగుదేశం శ్రేణులు ఇచ్చిన మొత్తం 5 లక్షల నగదును బంగారయ్య తల్లిదండ్రులకు అందజేశారు. బంగారయ్య శ్రీరామ్ కుటుంబాలకు అండగా ఉంటామని, శ్రీరామ్ ఉద్యోగం కల్పిస్తామని ఎమ్మెల్యే యనమల దివ్య హామీ ఇచ్చారు. మా పెద్దోడిని ముందు టార్గెట్ ఆయన ముందు ఎక్కడైనా కుర్రో హాస్పిటల్లో తీసుకెళ్ళిపోతే ఈయన టార్గెట్ చేసుకుంటాం. భయభ్రాంతులు అయిపోయి బతుకుతున్నారమ్మా. ఇదంతా దాన్ని మీరు ఎక్కకపోతే చాలా బేభత్సం చేశారు. మరి మేము ఇవాళకి తేరుకోలేదు. సార్ నేను చేస్తాను. ఈ కుటుంబానికి, బంగారయ్య కుటుంబానికి 5 లక్షలు ఇవ్వడం జరిగింది. నా ఎమ్మెల్యే కాంట్రిబ్యూషన్ ద్వారా ₹1,00,000, అలాగే మా తుని కార్యకర్తలు అందరూ కూడా, తుని రూరల్ కార్యకర్తలు ఒక 3 లక్షలు, అలాగే మన కోటనందూరు కార్యకర్తలు అందరూ కూడా 2 లక్షలు ఇచ్చి వాలంటరీగా వాళ్ళే మేమిస్తాము, మేము మా కార్యకర్తకు అండగా ఉంటామని చెప్పి, మేమిస్తామని చెప్పి ముందుకొచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళందరికీ కూడా ఇవాళ మేమందరం కూడా ఇవాళ బంగారయ్యతోటి నిల్చొని ఉన్నాము. అలాగే శ్రీరామూర్తికి కూడా మేము హాస్పిటల్ ఖర్చులకి మేమే భరించాము. మొత్తం అంతా కూడా ఆ కుటుంబానికి, బంగారయ్య కుటుంబానికి కూడా మేము ఎప్పుడూ అండగా ఉంటాము. శ్రీరామూర్తికి కూడా త్వరలో ఏదో ఒక ఉద్యోగం కల్పించి, అలాగే వారికి కుటుంబానికి కూడా ₹1,00,000 ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కుటుంబాలు కూడా మేము ఎప్పుడు ఆదుకుంటాం. వాళ్ళందరినీ కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాము. వైసీపీ వాళ్ళు మటుకు తస్మాత్ జాగ్రత్త. మీ అందరికి కూడా చూడు, ఇలా అనుకోండి బాబు, మీరు అనుకున్నానమ్మా, అది మీరు అనుకోండి. పేపర్ తీయమని, ఇలా సీనియర్ అనుకోండి సార్, సీనియర్ మీరు కొద్ది బ్యాక్ పేపర్ అయిపోయినాయండి, డిగ్రీ అయిపోయినాయండి. తప్పకుండా 2 రోజులు మీ కుటుంబానికి ఆధారంగా నిలబడతారు. మేము కూడా నిలబడతాం. ప్రెస్ మీట్ తీసుకోండి. రాజేష్ గారు రాజేష్ గారు